హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది నన్ను ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. ఏంటంటే అది ఇంటర్ కాలేజ్లో మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాము. సో ఇప్పటి వరకు అయితే ఫీజు కట్టకుండా ఎలాగోలా మేనేజ్ చేయగలిగాము. కానీ ఇప్పుడు ఫీజు కట్టమని కాలేజ్ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. మరి మేము ఫీజు పే చేసేయాలా లేదంటే ట్రిపుల్ ఐటీ కోసం వెయిట్ చేయాలా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి 11th మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి సో మరి మీరు ట్రిపుల్ ఐటీ కోసం 11th వరకు అయితే వెయిట్ చేయండి. ఆల్రెడీ మనకి ఇంకా ఎన్ని రోజులు లేదు కాబట్టి ఈ కొన్ని రోజులు మాత్రం మేనేజ్ చేయండి. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, 1 వీక్ లోపు పే చేసేస్తాం, ఏదో ఒకటి చెప్పి కాలేజ్లో అయితే మేనేజ్ చేయండి. మీకు 11th సీట్ రాకపోతే అప్పుడైతే మీరు ఎంతో కొంత ఫీజు పే చేసేయండి. ఎందుకంటే మనకి 11th సీట్ రాకపోయినా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కదా, అందులో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా ఎవరికి ఉండొచ్చు అంటే మనకి 11th సీట్ వచ్చిన వాళ్ళకి దగ్గరలో ఉన్న మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అంటే 1 or 2 మార్క్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా సెకండ్ కౌన్సిలింగ్లో. సో మరి వాళ్ళు ఎప్పటి వరకు మళ్ళీ వెయిట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ 11 వచ్చేస్తాయి, కానీ మనకి కౌన్సిలింగ్ అనేది జూలై 20 తర్వాత నుంచి జరుగుతుంది. అంటే జూలై ఎండింగ్ వరకు మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ పేజ్కి ఒక 10 days అలా టైం పడుతుంది రిజల్ట్స్ వచ్చేసరికి, 10 to 15 days అలా. సో కాబట్టి మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. అంటే మళ్ళీ 1 month దగ్గర మనకి టైం పట్టేస్తుంది కాబట్టి అప్పటి వరకు మీరు మేనేజ్ చేయలేరు. కాబట్టి కాలేజీలో ఎక్కువ ఫీజు పే చేయకుండా ఎంతో కొంత ఫీజు అనేది పే చేయండి. అప్పుడు సీట్ వస్తే మీరు ఆ ఫీజు అనేది అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సీట్ వస్తే మీకు రావాలనుకుంటే తప్పకుండా ఆ కాలేజ్ వాళ్ళు అయితే పంపిస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ప్రస్తుతానికి 11వ తేదీ వరకు అయితే ఫీజు కట్టకుండా వెయిట్ చేయండి. తర్వాత మాత్రం 1 month వరకు కాలేజ్ వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఎంతో కొంత ఫీజు అయితే కట్టండి. సో ఇది నేను చెప్పే సలహా అండి. ఫైనల్గా మీరే డిసైడ్ అవ్వండి, మీరు ఫీజు కట్టాలా వద్దా, మేము మేనేజ్ చేయగలమా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, నన్ను అడిగారు కాబట్టి నేనైతే ఈ సలహా ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్